హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునేటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ప్రభుత్వ పాఠశాలలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ గురించండి. మనకి నాన్ టీచింగ్ పోస్టులు అనగానే చాలా తక్కువ క్వాలిఫికేషన్ ఉంటుందండి. మ్యాక్సిమం నాకు తెలిసి 10వ తరగతి లేకపోతే ఇంటర్, ఇంతకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఈ యొక్క 10వ తరగతి క్వాలిఫికేషన్తోనే దాదాపుగా 4-5 ఉద్యోగాల యొక్క నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక కేవలం ఎల్డీసీ అనేటువంటి పోస్టుకు మాత్రమే ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే కనుక ₹1 కూడా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన పని లేదండి. ఇక మిగిలినటువంటి అభ్యర్థులు కూడా పెద్దగా ఫీజుగా చెల్లించాల్సిన పని లేదు. కేవలం ₹50 మాత్రమే ఈ యొక్క జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెగ్యులర్ పోస్టులు అండి. వీటిలో ఎటువంటి కాంట్రాక్ట్ అడాగ్ పోస్టులు తెలియవు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతి అభ్యర్థి ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ తాలూకా పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ బెంగళూరు నుంచి మనకి యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగిందండి. సో అభ్యర్థులకి ఇప్పటికే అర్థమై ఉంటుంది. మన యొక్క పోస్టింగ్ వచ్చినట్లయితే బెంగళూరులో మనకి ఉద్యోగం అయితే ఉండబోతుందండి. వీటిలో మనకి గ్రూప్ సి తాలూకా పోస్టులని భర్తీ చేయబోతున్నారు. మొత్తంగా 8 రకాల పోస్టులు అయితే యొక్క నోటిఫికేషన్లో ఉన్నాయండి. ఇక్కడ మనకి ఎల్డీసీ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అన్రిజర్వ్డ్ వారికి 2, ఎస్సీ వారికి 1 చొప్పున 3 పోస్టులు అయితే కేటాయించారు. లెవెల్ 2 శాలరీ వస్తుంది. ఇక ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీనికైతే ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే దాంతో పాటుగా మీకు కంప్యూటర్ మీద టైపింగ్ సామర్థ్యం అయితే ఉండాలి. బట్ దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే మాత్రం ఎక్కడ అడగట్లేదండి. బట్ మీకు టైపింగ్ కనుక వచ్చుండి ఈ యొక్క ఇంటర్ పాస్ అయినా లేకపోతే 10+2 ఫార్మెట్లో మీరు మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినా సరే ఎల్డీసీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక రెండో పోస్ట్ వచ్చేసరికి ల్యాబ్ అటెండెంట్ 1 పోస్ట్ అయితే ఉందండి. అది కూడా అన్రిజర్వ్డ్ వారికి అయితే కేటాయించడం జరిగింది. లెవెల్ 1 శాలరీ వస్తుంది. 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికైతే కనుక 10వ తరగతి పాస్ అయి ఉండాలంటే, అలాగే అటెండర్ చేసేటువంటి పనుల గురించి మీకు కొంత అవగాహన అయితే ఉండాలని చెప్తున్నారు. బట్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఎక్స్పీరియన్స్కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మనకి ఇక్కడేం అడగటం లేదు. ఇక ఎంటీఎస్ ప్యూను, ఎంటీఎస్ మాలి, ఎంటీఎస్ వాచ్మెన్, ఎంటీఎస్ సఫాయి వాళ్ళ వచ్చేసరికి మనకి ఇక్కడ అన్నిటికి కూడా 10వ తరగతి ఇచ్చారండి. బట్ కాకపోతే మీరు ఏ కేటగిరీకి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి కొంత పరిజ్ఞానం అయితే కావాలని చెప్తున్నారు. ఎంటీఎస్ ప్యూన్ వచ్చేసరికి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఎంటీఎస్ మాలి వచ్చేసరికి 1 పోస్ట్, ఎంటీఎస్ వాచ్మెన్ వచ్చేసరికి 3, అలాగే ఎంటీఎస్ సఫాయి వాళ్ళ వచ్చేసరికి 4, వాషర్మెన్ వచ్చేసరికి 1 పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. సో రిజర్వేషన్ వైజ్ గా బ్రేకప్ కావాలంటే కనుక అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్ తాలూకా పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అభ్యర్థులు అక్కడి నుంచి కూడా ఈ యొక్క పోస్టులు ఎన్ని ఉన్నాయి, శాలరీ ఎంత వస్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏజ్ కూడా మనకి ఇక్కడ మిగిలిన పోస్టులు అన్నిటి కూడా మాక్సిమం 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పానండి. ఇక్కడ మనకు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే కనుక ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. జనరల్గా నోటిఫికేషన్స్లో ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అనే వారికి కామన్గా ఎగ్జామ్షన్ ఇస్తారండి. బట్ ఓబీసీ వారికి అయితే మాత్రం ఎక్కడ ఇవ్వటం అయితే మాత్రం నాకైతే తగలేదు. బట్ ఫస్ట్ టైం ఈ నోటిఫికేషన్లో మాత్రం ఓబీసీ వారికి కూడా మనకి ఫీజు ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి అభ్యర్థులు అయితే మాత్రం కేవలం ₹50 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందండి. ఈ యొక్క ఫీజుని మీరు ఐపీఓ అంటే ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా లేకపోతే కనుక నేషనలైజ్డ్ బ్యాంకులో డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ రూపంలో అయినా సరే వీళ్ళకి పే చేయొచ్చు. అయితే మీరు డీడీ తీసుకోవాల్సినటువంటి అడ్రస్ వచ్చేసరికి ఇన్ ఫేవర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ బెంగళూరు, పేబుల్ ఎట్ బెంగళూరు అనేటువంటి అడ్రస్కి అయితే కనుక ఈ యొక్క డీడీ అయితే తీయాల్సి ఉంటుందండి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. చాలా సింపుల్ గానే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి 4 కంటెంట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. మొత్తంగా 150 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 2 గంటల టైం అయితే ఉంటుంది. పేపర్ వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజ్లో అయితే కనుక అవైలబుల్గా ఉంటుంది. ఈ యొక్క 10వ తరగతి స్థాయితో ఇచ్చేటువంటి ఎగ్జామ్కి అయితే మీకు 10వ తరగతి స్థాయిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఎల్డీసీ పోస్ట్కి అయితే కనుక మీకు ఇంటర్ అర్హత ఇచ్చారు కాబట్టి ఇంటర్ స్థాయిలో క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పేసి మాత్రం క్లియర్గా చెప్పడం జరిగిందండి. దీని యొక్క మెరిట్ బేసిస్ని బేస్ చేసుకొని అభ్యర్థుల యొక్క డాక్యుమెంట్ వెరిఫై చేయడం ద్వారా మీకు ఈ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఈ యొక్క జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్లు కూడా మనకి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయనేటువంటి విషయాల కోసం ఆ అభ్యర్థుల యొక్క నోటిఫికేషన్ అయితే ఒకసారి రిఫర్ చేయండి. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ సిలబస్ అనేది వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అభ్యర్థులు కావాలనుకుంటే కనుక ఈ యొక్క పీడిఎఫ్ని మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ నుంచి చూసుకొని ఈ యొక్క సిలబస్కి తగ్గట్టుగా ప్రిపేర్ అయినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ ఉద్యోగం పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇందాక మనం పోస్టులకి చెప్పుకున్నటువంటి ఏజ్తో పాటుగా
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ కి వర్తిస్తాయని అయితే చెప్తున్నారు. సో ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే కనుక 3 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 సంవత్సరాలు, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కి అయితే 10 సంవత్సరాల దాకా కూడా మనకి యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ విధానం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది నమూనా ఒకటి ఈ యొక్క నోటిఫికేషన్ తో పాటుగా వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. సో అభ్యర్థులు దీని ప్రకారం ఒక అప్లికేషన్ ఫామ్ మీరు నెట్ సెంటర్ లో తయారు చేయించుకొని ఆ తర్వాత దీన్ని పూర్తిగా ఫిల్ చేసిన తర్వాత అంటే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ని మీరు హిందీ లేదా ఇంగ్లీష్ లో మాత్రం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క అటెస్టెడ్ జెరాక్స్ కాపీస్ అన్ని కూడా దీనికి అటాచ్ చేయాలి. అలాగే ఫీజు కట్టవలసినటువంటి అభ్యర్థుల యొక్క డీడీ లేకపోతే కనుక ఐపీఓ దానికి జత చేసి వాళ్ళ యొక్క అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుందండి. మీ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా పంపించవలసినటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే టు ద ప్రిన్సిపల్, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్, బెంగళూరు, పోస్ట్ బాక్స్ నెంబర్ 25040, మ్యూజియం రోడ్, పోస్ట్ ఆపోజిట్ జాన్సన్ మార్కెట్, హౌసర్ రోడ్, బెంగళూరు 560025 అనేటువంటి అడ్రస్కి అయితే మీ యొక్క అప్లికేషన్స్ అన్ని పంపించాల్సింది. మన యొక్క లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ పేపర్ 9 నుంచి 14వ వారం జనవరి 2021 రావడం జరిగిందండి. సో పబ్లికేషన్ డేట్ దగ్గర నుంచి కూడా 45 రోజులు గడువు అయితే ఇచ్చారు. సో మనకి దాదాపుగా ఫిబ్రవరి 25వ తారీఖు దాకా కూడా ఈ యొక్క నోటిఫికేషన్ గడువు అయితే ఉంది. బట్ అలా అని చెప్పేసి అభ్యర్థులు అయితే కనుక లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకండి, ఎందుకంటే ఇది ఒక ఆఫ్లైన్ అప్లికేషన్. సో మీరు రిజిస్టర్ పోస్ట్ లేకపోతే ఆర్డినరీ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రం ఈ యొక్క అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో కొంత టైం పడుతుంది కాబట్టి ఆ అభ్యర్థుల యొక్క నోటిఫికేషన్ చూసిన వెంటనే వీళ్ళ యొక్క అఫీషియల్ సైట్ లో లాగిన్ అయ్యి ఒక్కసారి ఈ నోటిఫికేషన్ తాలూకా జెన్యూన్నెస్ అంతా వెరిఫై చేసుకుని ఆ తర్వాత మీ యొక్క ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకా అయితే సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమే జైతే.